అదంతా సరే కానీ అన్నా, ఇంతలా కష్టపడుతున్నావు కదా, ఈసారైనా నీకు సీట్ ఇస్తారంటావా? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? మొన్నే బాబుగారు పిలిచి ఇలా నా భుజం మీద చెయ్యేసి మరీ చెప్పారు, నీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. చిన్నబాబుకు ఫోన్ చేస్తే కూడా అదే చెప్పారు. డబ్బులు కూడా రెడీ చేసుకున్నా. సీట్ రావాలంటే మనం కూడా డబ్బులు ఇవ్వాలా అన్నా? మన పార్టీయే కదా. తమ్ముడు తమ్ముడు తమ్ముడే, పేకాటే. మన పార్టీకి కులం ఉంది, కానీ సీట్లకు వచ్చేసరికే తప్పదు, కొనాల్సిందే. డబ్బులు పంపించాకే ఇక్కడికి వచ్చా. బా అదేంటన్నా, అసలు మన పార్టీ అండి, మనకి సీట్ ఇవ్వచ్చు ఎలాగన్నా? సార్ చెప్పండి. ఇట్లా చేస్తే అసలు అదేంటండి? అలా కాదు సార్, నేను ఇచ్చాను సార్. బాబుగారితో ఒకసారి. అరే అన్నా అన్నా అన్నా, ఏమైందన్నా? అన్నా అన్నా, ఎవరి దగ్గర నీళ్ళు ఉన్నాయా? అయ్యా నీళ్ళు. ఓకే అన్నా 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 అన్నా, ఏమైందన్నా? ఫోన్ వచ్చిందిరా. ఎక్కడి నుంచి? పార్టీ ఆఫీస్ నుంచి. ఏమన్నారు? సీటు పీకేశారా. సీటు? అన్నా నీళ్ళు తాగుతావా అన్నా? వద్దురా, ఇంత విషయం. ఊరుకో అన్నా, సీటు పోతే ఎవరన్నా ఇంత ఏడుస్తారా అన్నా? రే, కోట్లు పోసానురా. ఇల్లు అమ్మేశా, నగలు అమ్మేశా, మీ వదిన ఆస్తి పెట్టి అప్పు తెచ్చా, పైనుంచి నా ల్యాండ్ పేపర్లు పెట్టి అప్పు చేశా. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? అన్నా మన పార్టీలో కూడా ఇంత డబ్బు తింటారా అన్నా? ఎందుకు కొట్టావన్నా? అది ఇంకా మన పార్టీ కాదు, బొక్క పార్టీ కాదు. కులం అని గుడ్డిగా పోయి సంక నాకిపోయాం. నమ్మకురా, వద్దురా అని చెప్పినా వినలే. అదే జగనన్న దగ్గర ఉండున్నా కానీ అట్లీస్ట్ జనాలకి సేవైనా చేసుకునేవాడిని. ఇప్పుడు చూడు, ఆస్తులన్నీ ఉడిచేశారు. అన్నా, కొంప మునిగిందన్నా. బాబుగారు నొక్కేసిన డబ్బులు క్యాండిడేట్ తెలిసిపోయింది. త్వరగా రండి అన్నా. ఎరా ఇంకా ఏడుస్తున్నాడు? కోట్లు పోతే ఏడవరా ఏంది? కులం పేరు చెప్పి ఎన్నిసార్లు మోసం చేసినా బుద్ధి రాదురా. వెన్నుపోటు ఆ పార్టీ సిద్ధాంతం. క్షవరం అయ్యాక వివరం తెలిసొచ్చింది, బుద్ధి వచ్చింది. మంచి, ఇప్పటికైనా మంచిని గుర్తించండి. ఎలా వస్తాం మరి? ఎవరు తమ్ముళ్ళు మన పార్టీ పోయిందన్నారు? ఇలా మిమ్మల్ని మన సైకిల్ మీద చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఎరా అందరూ ఒకేలాగా మాట్లాడతారా? పచ్చి చీర కట్టుకున్న ప్రతిదీ నా పిల్లంలాగా సైకిల్లోకి ప్రతి వాడు మీ పార్టీనేనా? పోన్లేబా, వాళ్ళ బాబే కనిపెట్టినట్టున్నాడు సైకిల్ కూడా. అంటే అప్పటి మనిషి కదా. ఏ సైకిల్ అయినా మా అన్న కిందే. ఏంటి తమ్ముడు, ఏంటిది? తమ్ముడు లేదు, తొక్క లేదు. జనాలకేం చేయరు, కనీసం పార్టీ కోసం సేవ చేసినోడి కోసమైనా ఏమైనా చేయరా? అంటే ఒత్తుంది కదా. రై, ఈ పేరు చెప్పి కోట్లు తిన్నారా. అసలు మిమ్మల్ని మెచ్చుకోవాలరా. పవర్లో ఉంటే జనాల డబ్బులు, పవర్లో లేకపోతే పార్టీలో ఇలా నాలా కష్టపడే వాళ్ళ డబ్బులు. పార్టీ సంక నాకిపోయినా తినడం మాత్రం ఆపరు. అసలు మీరు కదరా సైకోలు, శాడిస్టులు. మంచి చేస్తున్న జగనన్న అంటారేంట్రా? హద్దు దాటుతున్నావు తమ్ముడు. హద్దు కాదు, పార్టీ మారుతున్నా. జనాల్ని దోచే పారాసైట్ల నుంచి జనాలి కోసం కష్టపడే జగనన్న పార్టీలోకి వెళ్తున్నా. మీ బాబుకి చెప్పుకో, ఇన్నాళ్ళు ఎన్టీఆర్ బొమ్మ చూసి పార్టీలో ఉన్నావు. ఆయన్ని తొక్కేసిన మిమ్మల్ని నమ్మావు చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. రాసి పెట్టుకో, మళ్ళీ జగనన్నే వస్తాడు. జనాలు మళ్ళీ ఫ్యాన్కే ఓటేస్తారు. ఎరా మీది ఇంకా అవ్వలేదా? సరే
నువ్వు చచ్చిపోయి న్యూస్ ఒకటి చెప్పనా? మా జగనన్న మా వాడు మా బస్తీ వాడు ఓ లారీ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు. ఇది కదరా జనాల స్థాయిని పెంచడం అంటే. ఏం ఆశించకుండా జనాల్లోనే ఒక నాయకుని గుర్తించి సీట్ ఇచ్చాడు చూడు, అది మా జగనన్న అంటే. ఇదిగా మీ బేరాలు కుదిరాక రండి. మా క్యాండిడేట్ మీలాగా కాదు, కానీ మీకు కూడా మంచిగా చేస్తాడు. ఆ? ఆ. పదరా. పదరా, ఈ పనికి మాలిన వదిలేసి మనం కూడా వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేసుకుందాం. అన్నా నమస్తే గురుగారు, ఉంటానే. ఇదిగోండి.